హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే కనుక కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా సామాన్యులందరికీ మరొక అదిరిపోయే శుభవార్త చెబుతూ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి త్వరలోనే మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఆల్రెడీ ఒక చోట మొదలు పెట్టేశారు. ఇక త్వరలోనే ఇంక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా గతంలో మాదిరిగానే ఇవైతే మొదలు కానున్నాయని చెప్తున్నారు. ఈ విషయం అయితే కనుక నిజంగా ఆనందించదగ్గ విషయమే. సో దానికి సంబంధించి ఏం ప్రారంభిస్తున్నారు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ప్రభుత్వం తీసుకునే లేటెస్ట్ నిర్ణయాలు ఏంటి, అలాగే ఏమన్నా పథకాలు అమలు చేస్తున్నారా, ఏంటి అర్హతలు కావాలి, ఇలాగ ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఏపీలో తిరిగి పునఃప్రారంభం కాబోతున్న పాత పథకం వివరాలు చూస్తే ఏపీలో అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి. నిన్నటి రోజున హిందూపురంలో బాలకృష్ణ బర్త్డే స్పెషల్గా తొలి అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేసేశారు. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు మారుతూ వస్తున్నాయి. మళ్ళీ 2014లో టీడీపీ పాలన ఎలా ఉండేదో అదే విధంగా మార్పులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 5 రూపాయలకే పేదలకు పట్టెడు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి. నిజానికి చెప్పాలంటే దీనికి సంబంధించిన చాలా వీడియోలు నెట్లో వైరల్ అయినాయి. మేము కూడా చూడడం జరిగింది. ఎంతోమంది అన్నా క్యాంటీన్లు మూసివేసినందుకు చాలా బాధాకరంగా అయితే 5 రూపాయలకి పనులు లేని సమయంలో అన్నం తినేవాళ్ళు అంటే నోటి దగ్గర కూడు లాగేశారని ఎంతోమంది బాధపడుతూ చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే పలు చోట్ల మూతపడిపోయిన అన్నా క్యాంటీన్లన్నీ కూడా తిరిగి టీడీపీ నేతలు స్వయంగా ప్రారంభించి విజయవంతంగా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేసి నిరుపేదలకు పట్టెడన్నం కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిందని అనేక మార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఇక గతంలో టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు తొలి సంవత్సరంలోనే దాదాపు 7.5 కోట్లు అంటే 7,25,00,000 మందికి భోజనం అందించాయని, టీడీపీ హయాంలో చాలా బాగా నడిచి పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హయాంలోకి వస్తే పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు సాక్షాత్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ గారు కూడా గతంలో చెప్పారు. సో ఇప్పుడైతే కనుక ఏపీలో అన్న క్యాంటీన్లన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభం కావడం అయితే ఏపీ వాసులకు సంతోషం కలిగిస్తుంది. ఇప్పటికే ఏపీలో అనేక ప్రాంతాల్లో మూసివేతకు గురైన అన్న క్యాంటీన్లన్నీ కూడా రీఓపెన్ చేస్తున్నారు. శుభ్రం చేసి అన్నీ కూడా నిర్వహించేందుకు మళ్ళీ సిద్ధం చేస్తుంటే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్ని స్టార్ట్ చేసేశారు. అలాగే బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన కారణంగా తన నియోజకవర్గ పరిధిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన బాలకృష్ణ తన పుట్టినరోజు నాడు మళ్ళీ మొట్టమొదటి అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక ఏపీలో అన్నార్థులకు బాసటగా అన్నా క్యాంటీన్లు తన అన్న సేవలను 5 రూపాయలకే అందించనున్నాయి. ఒక విధంగా చాలా వరకు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే ఇదే విషయం మరింత మందికి రీచ్ అవుతుంది.